आंबा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। चाकली आयलम्मा यांची वर्धंती, जिल्हाधिकाऱ्यांनी पुतळ्यास पुष्पहार अर्पण करून आदरांजली। डीएमएचओ कार्यालयासमोर इच्छुकांचे आंदोलन, सरकारने प्रश्न सोडवावे अशी मागणी। बेला मंडळात पूर क्षेत्रात जिल्हाधिकाऱ्यांचा दौरा, नुकसान झालेल्या पिकांची भरपाई दिली जाईल असे आश्वासन राजर्षी शहा। प्रजासेवा भवनमध्ये नित्यान्नदान, बंधू श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातमी। जिल्हाधिकारी राजर्षी शहा म्हणाले की वीर वनिता चाकली आयलम्मा यांनी तेलंगणाच्या सशस्त्र शेतकरी लढ्याला प्रेरणा दिली। शहरातील रिम्स हॉस्पिटल समोर चाकली आयलम्मा यांची 39वी वर्धंती अधिकृतपणे साजरी करण्यात आली। अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांच्यासह ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। चाकली आयलम्मा यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। ते म्हणाले की तेलंगणाच्या सशस्त्र शेतकरी संघर्षामध्ये चाकली आयलम्मा यांना नायक म्हणून ओळखले जाते आणि तेलंगणा सरकारने आयलम्मा यांच्या जयंती उत्सव अधिकृतपणे आणि वर्धंती उत्सव अधिकृतपणे आयोजित करण्याचा निर्णय घेतला आणि आदेशही जारी केले। वरंगल जिल्हाधिकारी ही रायपार्थी मंडळातील किष्टापुरम येथे जन्मलेल्या त्यांनी 1940 ते 1944 दरम्यान विष्णूर येथील देशमुख आणि रजाकार यांच्या अराजकताविरुद्ध लाल झेंडा उभारला। जनसंघर्षासाठी ते प्रेरणास्थान असल्याचेही म्हणाले। त्यांनी स्मरण केले की त्यांनी तेलंगणातील सशस्त्र शेतकरी लढायला जमिनीसाठी, भुक्तीसाठी आणि वेट्टी चाकरीसाठी मुक्तीसाठी प्रेरित केले। सामाजिक कार्यकर्ता ప్రతి ఒక్కరికి రావాలి బొగ్గతో ఒక్కరికి పేరు ఇప్పుడు చాకలి ఐలమ్మ గారికి బీసీ వెల్ఫేర్ గారికి ఆమె లేడీ కావడం కూడా ఇంకా గొప్పతనం ఉంది। ఆ సందర్భం కూడా మళ్ళీ కలుసుకుందాం। చాలా సంతోషం। మనం ఇట్లనే మన బీసీ కమ్యూనిటీ కానీ రాజకీయ కమ్యూనిటీ కానీ వారు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు మనం జయంతి కానీ వర్ధంతి కానీ అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం। మీ అందరికీ తెలుసు ఉద్దేశం ఏముంది అంటే వారు చేసింది ఏవైతే పోరాటం ఉందో వారి జీవితంలో ఏవైతే వారు కష్టపడి అప్పుడు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ ముఖ్యంగా చాకలి ఐలమ్మ గారు అంటే వాళ్ళు ఒక నారీగా అప్పుడు ఉండి కూడా ఏమైనా అత్యాచారం జరిగితే అప్పుడు రాజకీయ కాలంలో కానీ ఇంకా వేరే ఎవరైతే ఈ భూస్వామి ఉన్నారో వారు చేసిన అత్యాచారం మీద అప్పుడు పోరాటం చేసి అందరూ సమానంగా ఉండాలి, బలహీన వర్గాలకి కూడా రైతులకి కూడా చాలా హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం వారు పోరాటం చేయడం జరిగింది। అంటే వారు చేసింది జీవించరిత్రంలో ఏవైతే పోరాటం ఉన్నాయో మనం ఈ రోజు వారికి శ్రద్ధాంజలి పెడుతున్నామంటే తప్పకుండా వారు చేసింది పోరాటంకి మనం స్మరించి మన జీవితంలో కూడా ఇప్పుడు ఉన్నా కూడా ఎక్కడైనా అట్లానే ఈ అసమానత ఉంటే మనం అసమానత अगेन्स्ट మనం తప్పకుండా ఒక వాయిస్ రేస్ చేయాలి। बीसीजी सर्वेक्षण रद्द करून प्रलंबित सर्वेक्षणाची बिले तातडीने अदा करावी अशी मागणी सीआयटीयूचे जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण यांनी सांगितले। तर अशा या युनियनच्या वतीने मंगळवारी जिल्हा वैद्यकीय अधिकारी कार्यालयासमोर धरणे आंदोलने करण्यात आले। ते म्हणाले की केंद्र आणि राज्य सरकारचा अन्नाचा पक्ष सोडवण्यात अपयशी ठरलेले आहे आणि सरकारच्या या दुपटी वृत्तीचा आम्ही तीव्र निषेध करतो। तर आधीच अनेक कामे आणि संरक्षण हे करून आशा पूर्ण होतील तर ते पुरेसे नाही। सरकारने बीसीजी सर्वेक्षणाच्या नावाखाली अधिक कामाचा बोजा लादण्याची तयारी केली आहे, ती तातडीने मागे घेण्याची मागणीही करण्यात आली। ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం 26,000 రూపాయలు ఆశాల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో దారుణంగా విఫలమవుతా ఉన్నాయి। ఆశాలకు కనీస వేతనాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఆశాలతో ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూనే మరోవైపు అదనపు సర్వేలను ఆశాల తలపైన భారాలు మోపే విధంగా తీసుకొచ్చి పెడతా ఉన్నారు। అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బీసీజీ సర్వేలను
తీసుకొచ్చి ఆశాలు సర్వేలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో ఆశాలతో చేయించుకున్న లెప్రసీ ఇతర సర్వేల బిల్లులే ఇప్పటివరకు ఆశాల ఖాతాలో జమ చేయలేదు. పైగా ఈ సర్వేకు పారితోషికం లేదు. ఈ సర్వేను కూడా ఈరోజు ఆశాలే చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆశాలపైన భారం మోపుతా ఉన్నాయి. ఈ బీసీజీ సర్వేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు పెండింగ్లో ఉన్న యూనిఫామ్ బిల్లులను, రిజిస్టర్ల బిల్లులను వెంటనే ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయాలి. మరో ఆశాలకు నాణ్యమైన యూనిఫామ్లను, రిజిస్టర్లను ప్రభుత్వమే అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కరించని ఎడల, బీసీజీ సర్వేను రద్దు చేయని ఎడల అవసరమైతే రానున్న రోజుల్లో ఆశాలు మరింత ఉధృతమైన పోరాటాలకు सिद्धమవుతారని ఈ సందర్భంగా ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. बेला मंडळात नुकत्याच झालेल्या अतिवृष्टीमुळे पेनगंगा नदीच्या पाणलोटातील गावांमधील पिके वाहून गेलेल्या भागात जिल्हाधिकारी राजेश शहा यांनी भेट देऊन पाहणी केली. अतिवृष्टी आणि पुरामुळे नुकसान झालेल्या शेतकऱ्यांची चर्चाही केली. नुकसान किती झाले याची संपूर्ण माहिती विचारण्यात आली. 2 दिवसात सर्वेक्षण पूर्ण करून ज्या शेतकऱ्यांची पिके पुरामुळे वाया गेली आहे त्याबाबतचा अहवाल तातडीने पाठवावा असे कृषी अधिकाऱ्यांना सांगण्यात आले. दरवर्षी नैसर्गिक ही आपत्तीमुळे पिकांचे नुकसान करणाऱ्या या शेतकऱ्यांना नुकसान होणाऱ्या पर्यायी पिकांकडे वळवावे लागते, तर कोणतीही मदत घेतली पाहिजे. आणि ते म्हणाले की नुकत्याच झालेल्या पावसामुळे नुकसान झालेल्या शेतकऱ्यांना सरकारने एकरी 10,000 भरपाई जाहीर केलेली आहे, तर पूर्वी पडझड झालेल्या घरांना 6,000 द्यायचे. मात्र आताच्या सरकारने मंत्रिमंडळात चर्चा करून 16,500 दिल्याचेही ते म्हणाले. तर या संदर्भात जीवोही आलेला आहे. ఆ అకౌంట్ మళ్ళీ కొద్దిగా నువ్వు సరి చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారో సరి చేసుకో. ఓకే, గంగన్న రామన్న గంగన్న రామన్నది నీ అకౌంట్ లో జమ అవుతాయి, ఈ వారంలో జమ అయిపోతాయి. ఈరోజు బేలా మండల్లో కొన్ని గ్రామాల్లో ఏవైతే మొన్న 30 ఆగస్టు నుంచి 7 సెప్టెంబర్ 8 సెప్టెంబర్ వరకు ఏవైతే భారీ వర్షం పడ్డాయో దాంట్లో ఇక్కడ ఈ బేలా మండల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఈ పెనగంగా బ్యాక్ వాటర్ వల్ల కొన్ని రైతుల దగ్గర వాళ్ళ పొలాల్లో ఈ వాటర్ స్టాగ్నేషన్ వల్ల అక్కడ పంటలు నాశనం కూడా అయింది. వీటికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు వీటికి వ్యవసాయ అధికారులు అది సర్వే చేయడం జరుగుతుంది. వారి అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే బేసికల్గా కల్టివేటర్ ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, పొలం చేస్తున్నారో వారి అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ తీసుకొని ప్రభుత్వంకి 12వ తారీఖు లోపల సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ 1 ఎకరాల చొప్పున 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా జమ అవుతాయి. అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. సిమిలర్గా దీంతో పాటు ఎక్కడైనా ఇల్లు డ్యామేజ్, సో అది కచ్చా హౌస్ కావచ్చు, పక్కా హౌస్ కావచ్చు, మొత్తం డ్యామేజ్ కావచ్చు, కొంత శాతం డ్యామేజ్ కావచ్చు, వీటికి సంబంధించిన కూడా ఈ టైం పీరియడ్ అంటే 31 ఆగస్ట్ నుంచి 8 సెప్టెంబర్ లోపల ఏవైతే డ్యామేజ్ అయినాయో వీటి వివరాలు కూడా మనం అక్కడ ఎంఆర్ఓస్ వాళ్ళు ట్రెజరీలో కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారి అకౌంట్లో కూడా డీబీటీ మేనర్లో వారి అకౌంట్లోనే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి అకౌంట్లోనే 16,500 రూపాయలు కూడా ఈ వారంలో కూడా వారి అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి. నిన్ననే మాకు జియో కూడా రావడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ఇక్కడ రైతులు పర్మనెంట్ సొల్యూషన్ గురించి కూడా మాకు అడుగుతున్నారు. సో వీటికి సంబంధించిన ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే వారు వేరే ఈ పంట కోసం కూడా వెళ్లాల్సిన వారికి కోరుతున్నాము. तेलंगणातील शेतकरी सशस्त्र लढ्याचे नायक चाकली आयलम्मा यांची वर्धंती मंगळवारी काँग्रेस पक्ष जिल्हा कमिटीच्या नेतृत्वाखाली कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली साजरी करण्यात आली. शहरातील रिम्स हॉस्पिटल समोर चाकली आयलम्मा यांच्या पुतळ्यास काँग्रेस पक्षाच्या अनेक नेत्यांनी पुष्पहार अर्पण करून अभिवादन केले आणि त्यांच्या लढाऊ वृत्तीबद्दल त्यांचे कौतुक केले.
त्या दिवशी भूमी भक्ती वेट्टी चाकरीच्या या मुक्तीसाठी लढणाऱ्या वीर वनिता चाकलीचे वर्णन आयलम्मा म्हणून करण्यात आलेले आहे. ఈరోజు ఆదిలాబాద్లో ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన చాకలి ఐలమ్మకు ఘనంగా వర్ధంతి ఘన నివాళులు తెలియజేసినాము. ఈరోజు చాకలి ఐలమ్మకు వర్ధంతికి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరియు ఆ రోజు ఆమె చేసిన పోరాటాలు ఏదైతే నిజాం సర్కార్ మీద రజాకార్ల మీద ఒక చిన్న కుటుంబంలో పుట్టి కనీసం చేను లేకపోతే చేనుని దున్నుకోవడానికి చేను లేకపోతే తన చేనును దున్నుకుంటే దాన్ని కాటుకుంటూ వచ్చిన రజాకార్లని ఒక ఆడ చాకలిగా పోరాటం చేసిన ఘనత ఈరోజు మళ్ళీ అదే రోజు వచ్చింది. ఆ రోజు భూమి భుక్తి గురించి పోరాటం చేస్తే ఈరోజు ఈ మత కల్లోల పార్టీలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. తప్పకుండా ఏదైతే చాకలి ఐలమ్మ ఆశయ సాధనలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీసీ సంఘ ఆధ్వర్యంలో కానీ ఆమె ఆశయ సాధనలో మేము కృషి చేస్తూ ఆమె అడుగుజాడలు नडुस्तामని सीपीएमच्या जिल्हे सचिव दर्शनाला मल्लेश म्हणाले की भूमी भक्ती आणि वेटी चाकरीच्या या मुक्तीसाठी लढणाऱ्या वीर वनिता चाकली आयलम्मा तेलंगणा रयत संघ सशस्त्र संघर्ष यांचे वर्धापन दिनाचा एक भाग म्हणून तेलंगणा सशस्त्र संघर्ष नायक आयलम्मा यांची 39वी वर्धंती सीपीएम जिल्हा समितीच्या वतीने साजरी करण्यात आली. रिम्स समोरील आयलम्मा यांच्या पुतळ्याला स्थानिकांनी पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. तत्पूर्वी सुंदरय्या बिल्डिंग पासून आयलम्मा पुतळ्यापर्यंत बाईक रॅली काढण्यात आली आणि विष्णू रामचंद्र रेड्डी नावाच्या या जमीनदाराविरुद्ध आपल्या जमिनीचे रक्षण करण्यासाठी तिने लढा दिल्याचे आयलम्मा देशमुख यांनी सांगितले. तर ते म्हणाले की 1946 ते 1951 या काळामध्ये तेलंगणातील शेतकऱ्यांच्या या सशस्त्र लढ्यातील जमीन भुक्ती आणि वेट्टी चाकरी मुक्तीसाठी त्यांनी महत्त्वाची भूमिका बजावली. स्वतःच्या घराला कम्युनिस्ट पक्षाच्या या कार्यालयात रूपांतर करून लोकांच्या चेतना प्रज्वलित केल्याचे ते म्हणाले. जात आणि धर्माच्या पलीकडे गेलेल्या तेलंगणा सशस्त्र संघर्षांचा भाजपकडून जात आणि धर्माच्या आधारे राजकीय फायदा मिळवण्याचा प्रयत्न केला जात असल्याचे ते म्हणाले. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని విష్ణు రామచంద్రారెడ్డి దేశముఖ్ ధరకు వ్యతిరేకంగా తన భూమిని సాధించుకోవడం కోసం తన భూమిలో పంటను విష్ణు దేశముఖ్ ధరను కోసుకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించి తిరుగుబాటు చేసి నా పంటను నేను సాధించుకుంటానని చెప్పి మొట్టమొదటి తిరుగుబాటు బావుటను ఎగురవేసినటువంటి కామ్రేడ్ చాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ రాష్ట్రంలో భూమి లేనటువంటి నిరుపేదలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారికంగా ఐలమ్మ గారి వర్ధంతిని జరపడం సంతోషకరం, స్వాగతిస్తున్నాం. కానీ దండలేసి దండం పెడితే సరిపోదు. భూమి లేనటువంటి పేదలందరికీ భూమిని పంచడం ఐలమ్మ యొక్క ఆశయం. पीडीएसयूचे जिल्हा सरचिटणीस मडावी गणेश यांनी बासरा ट्रिपल आयटीडी मध्ये नियमित कुलगुरू नियुक्ती, प्रलंबित फी प्रतिपूर्ती, शिष्यवृत्ती जाहीर केले. अनेक शैक्षणिक समस्यांचे निराकरण करण्याची मागणी केली.
पुरोगामी लोकशाही विद्यार्थी संघटनेचे जिल्हा कार्यालयामध्ये मंगळवारी आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। बासरा IIIT मधील विद्यार्थ्यांना भेडसावणाऱ्या समस्या तातडीने सोडवाव्यात, तर विद्यमान कुलगुरूंना हटवून नियमित कुलगुरूंची ही नियुक्ती करण्यात यावी असे नमूद केले आहे। तसेच फी प्रतिपूर्ती व शिष्यवृत्ती तत्काळ जाहीर करावी आणि मेसचे शुल्क वाढवावे असे ते म्हणाले। सरकारने प्रतिसाद न दिल्यास राज्यभर पुरोगामी लोकशाही विद्यार्थी संघटनेच्या नेतृत्वाखाली आंदोलन करू असा इशारा त्यांनी दिला। పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పెంచాలి మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి PDSU జిందాబాద్ 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 PDSU। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాసర IIITలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అక్కడ తక్షణమే ఉన్నటువంటి వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। అలాగే ప్రధానంగా ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉంది ఫీజు రియంబర్స్మెంట్, దాదాపు 3 సంవత్సరాలుగా 8,000 కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయాలి। తక్షణమే 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అలాగే స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। అలాగే ఏదైతే ప్రధానంగా హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి। ఇవాళ మెస్ బిల్లులు పెరుగుతా ఉన్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ ఉన్నటువంటి మెస్ బిల్లులు పెంచుతలేదు। ఇక్కడ వెంటనే మెస్ బిల్లులు కూడా పెంచాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా PDSU ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తానని కూడా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం। मध्यान्ह भोजन कर्मचारी AITUC अंतर्गत प्रलंबित वेतनासह मध्यान्ह भोजन बिले त्वरित अदा करण्याच्या मागणीसाठी आंदोलन करत आहे। आदिलाबाद जिल्हाधिकारी कार्यालयावर त्यांनी जोरदार घोषणाबाजीही केली। कामगारांना किमान 26,000 रुपये वेतन देण्यात यावे आणि पगारासह प्रलंबित बिलेही सोडवण्यात यावी अशी मागणी AITUCचे प्रदेश नेत्या कुंटाला रामुलू यांनी केली। तर बिले मिळाल्याने कामगारांना आर्थिक अडचणीचा सामना करावा लागत असल्याची खंत त्यांनी व्यक्त केली आणि ते कर्जावर अनेक विद्यार्थ्यांसाठी जेवण बनवत आहे। सरकारने तातडीने उत्तर देऊन हा प्रश्न सोडवावा असे आवाहन त्यांनी केले। MDM కార్మికుల సమస్యలపైన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది। ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। వాళ్లకు పెట్టుబడి పెడుతున్నారు, పిల్లలకు ఉపాధ్యాయులకు మరి పౌష్టికాహారం ఉపాధ్యాయులు కూడా వాళ్ళ అక్కడ మధ్యాహ్నం తింటూ ఉన్నారు। ఇది ఎక్కడ న్యాయం అండి? కానీ అది రాయరు, వాళ్ళు మెనూలో రాయరు। ఇది ఎక్కడ న్యాయము? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము 23 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా ఈరోజు వాళ్ళకు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు। మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హాయంలో మరి 10,000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీని నిలబెట్టుకోవాలి, ఆ జీవో తొందరలోనే విడుదల చేయాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటట్టు బట్టి ఒక విద్యార్థికి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది ఇంత 4 రూపాయల 50 పైసలు, కోడిగుడ్డుకు 5 రూపాయలు। ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇక్కడ ఉన్నటువంటి కోడిగుడ్డు కొంటే 6 రూపాయలు 7 రూపాయలు బజార్లో పడుకుతూ ఉన్నది। మరి ఆ ధరలు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలు మండిపోతూ ఉన్నాయి। మరి పప్పులు మరి ఉప్పులు కూడా వాళ్ళ ధరలు పెరుగుతూ ఉన్నాయి। మరి ఒక విద్యార్థికి మేము అడుగుతా ఉన్నాం, ఒక్క విద్యార్థికి 25 రూపాయల మెస్ ఛార్జీలు పెంచాలని మేము डिमांड చేస్తూ ఉన్నాం। बेला मंडळातील शमशाबाद गावाच्या हद्दीतील एका शेतीत फलकांच्या उत्खननाने खळबळ उडालेली आहे। मंगळवारी शमशाबाद गावाच्या या उपनगरातील शेतमालक सकाळी पिकांच्या शेतात गेले असता त्यांना उत्खनन दिसले आणि स्थानिक SI राधिका यांना तत्काळ माहिती देण्यात आली। तर याची माहिती मिळताच ASI पोलीस कर्मचाऱ्यांसह घटनास्थळी पोहोचले आणि JCBच्या सहाय्याने खड्डा खोदण्यात आला, मात्र त्यात काहीही गेले नाही।
त्यांनी सुटकेचा निश्वास सोडला। येथे कोणीतरी मुद्दाम खोदकाम केल्याची तक्रार शेतमालकाने केली आणि एसआय राधिका यांनी प्रतिक्रिया दिली की लपवलेल्या निधीचा कोणताही खुलासा झालेला नाही, असे उघडण्यास त्यावर कठोर कारवाई केली जाईल असा इशारा त्यांनी दिला। टावल निकाल दो क्या बोल कुछ नहीं चलो घट लागलं भाऊ आईफोन दही के आए ना ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏదో తవ్వినట్టుగా ఉంది అన్న సమాచారం పోలీసులకు అందించిన మేరకు జేసీబీ సహాయంతో అక్కడ తవ్వి చూడడం జరిగింది। అక్కడ ఎటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏమీ కనబడలేదు। సరౌండింగ్ ప్లేస్లలో కనిపించిన వాటిపైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు, కానీ ఈ గుప్త నిధులు లాంటివి కానీ ఇటువంటి ఏవి తవ్వకాలు జరగలేదు అని తెలియజేస్తున్నాం। ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏదో తవ్వినట్టుగా ఉంది అన్న సమాచారం పోలీసులకు అందించిన మేరకు జేసీబీ సహాయంతో అక్కడ తవ్వి చూడడం జరిగింది। అక్కడ ఎటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏమీ కనబడలేదు। సరౌండింగ్ ప్లేస్లలో కనిపించిన వాటిపైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు, కానీ ఈ గుప్త నిధులు లాంటివి కానీ ఇటువంటి ఏవి తవ్వకాలు జరగలేదు అని తెలియజేస్తున్నాం। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सार्वजनिक सेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही हाती घेतले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्यदान कार्यक्रम हा अभ्यासपणे सुरू आहे आणि शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिस मध्ये दररोज अनेक भुकेले लोक आपली भूक भागवतात आणि कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देतात। ఎత్తుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత कंदी सीनन्ना मागू आदिलाबाद जिल्ह्यातील नेरडीगोंडा मंडळातील कुट्टी प्रकल्पाच्या या बांधकामासंबंधीच्या सर्वेक्षणामध्ये आरडीओने गावकऱ्यांना सहकार्य करण्यास सांगितले। यावेळी तेथील लोकांची बैठक झाली, तर यापूर्वी अनेक प्रकल्प उभारलेल्या रहिवाशींना वर्ष उलटूनही पूर्ण मोबदला मिळालेला नसल्याची व्यथा ग्रामस्थांनी व्यक्त केली। आता तरी त्यांची काय परिस्थिती आहे असा प्रश्न त्यांनी केला।
अधिकाऱ्यांना केले असून आणि त्यांनी या ठिकाणी प्रकल्प उभारण्यापूर्वी त्यांच्या मागणीनुसार पूर्ण भरपाई द्यावी असे सांगितले जात आहे। मात्र त्यांनी येथील प्रकल्प उभारण्यास सहकार्य करण्याचे ठरवले। आरडीओने त्यांचे मन वळवण्याचा प्रयत्न करूनही पूर्ण भरपाई दिल्यानंतरच प्रकल्प उभारण्याचे काम सुरू करण्याचे आवाहन त्यांनी आरडीओला केले आहे। కుక్కి కుమారి గాజలి గాంధార్ నుంచి కొంతమంది ఇక్కడ హాజరైనటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నమస్కారం। ఆర్థికంగా నిర్వాసితం అయితే ఇది పూర్తి స్థాయి చెప్పేలా అయిపోతుంది। ఈరోజు నేరడుగొండ మండలం కుక్కి మరియు కుమారి గ్రామాలకు ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవడానికి డిపిఆర్ ప్లాన్ చేయడానికి ఇంతవరకు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ చేస్తే ప్రజలు వారు కొన్ని సలహాలు సందేహాలను చెప్పేసి అడగడం జరిగింది। దానికోసం వాళ్ళకున్న అపోహలు ఏంటి, తర్వాత చట్టం ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్రొసీజర్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది। సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ తీసుకోవడం జరిగింది। సో డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది బేసిక్ సర్వే జరుగుతుంది। ఆ సర్వే జరిగిన తర్వాత అది జిల్లా కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది। ఆ తదుపరి మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది। సో దీంట్లో చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి, ఆ అపోహలు తొలగించడానికి ఇక్కడికి రావడం జరిగింది। నిర్వాసితం అవుతా ఉన్నది అంటే కుమారి గాజలి కుక్కి పాక్షికంగా అని చెప్పి డిపిఆర్లు చెప్తా ఉన్నారు। గాంధార్ 2 గిరిజన గ్రామాలు, 2 జనరల్ గ్రామాలు, దాదాపు 2500 జనాభా, 900 గో సముదాయాలు ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్వసితం అవుతా ఉన్నాయి। కాబట్టి అదే సందర్భంలో 2013 భూ సేకరణ చట్టంలో చెప్పిన మాదిరిగా ఏదైతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వంగా భావిస్తే మేమైతే ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉన్నాం, ఇప్పటికి కూడా వ్యతిరేకంగానే ఉన్నాం। ఎందుకు आदिलाबाद जिल्ह्यातील इच्चोडा मंडळ केंद्रात जिल्हा परिषद हायस्कूलमध्ये विद्यार्थ्यांच्या पालकांनी मोटार्स दुरुस्त करून इंजिन लावले। गेल्या आठवडाभरापासून पडत असलेल्या मुसळधार पावसामुळे पुराचे पाणी शाळेच्या आवारामध्ये शिरले असून तलाव भरत आहे। त्यामुळे विद्यार्थ्यांना प्रचंड अडचणीचा सामना करावा लागत आहे। हा प्रकार पाहून दोन्ही विद्यार्थ्यांच्या पालकांना धक्काच बसला। या एका व्यक्तीने आपल्या शेत विहिरीत इलेक्ट्रिक मोटर आणून ती दुरुस्ती केली आणि दुसऱ्याने इंजिन आणून ही पाईप दुरुस्ती करून पाणी रस्त्यावरून नाल्यात सोडले। तर दुसरीकडे या शाळेतीलही विद्यार्थ्यांना एवढ्या अडचणीचा सामना करावा लागत आहे। शाळेचे मुख्याध्यापक, संबंधित डीईओ आणि जिल्हा अधिकारी प्रतिसाद का देत नाही असा प्रश्न विद्यार्थ्यांचे पालक करत आहे। జెడ్పీ స్కూల్లో అధిక వర్షాల వల్ల పిల్లలకు వాటర్ నిల్వ రోడ్డుపై నిల్వ రావడంతో చాలా ఇబ్బంది అయింది। అందుకే నాకు బాగా అనిపించేసి ఒక నీటిని తీసే యంత్రాన్ని ఇంజన్ తీసుకొచ్చి నీరును బయటకు తీయడం జరుగుతుంది। మరి విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు। వాళ్ళకు అంటురోగాలు రావడం, కాళ్ళకు వాటర్ నుంచి నడుస్తున్నప్పుడు కాళ్ళకు మొత్తం రూపడం జరుగుతుంది। నేను నర్వాడే అరుణ్, నా కొడుకు గడిపిలో చదువుకుంటున్నాడు। అయితే అచ్చుడు పోడుకు నీళ్ళు ఎక్కువ నిండుతున్నాయి।
అయితే ఇబ్బంది అవుతున్నాయని నేను చేనులోకి వెళ్ళే మోటార్ తీసుకొచ్చి చాలు చేసి నీళ్లు బయటికి ఇడిసబెడుతున్నాను. సార్లు ఎవరు పట్టించుకుంటలేరు అని నా पिल्लागांना मोटार తీసుకొచ్చి गणेश नवरात्र उत्सव जोरात सुरू आहे. शहरातील रिम्स येथील महागणपती मंदिर भाविकांनी गजबजले आहे, तर मंडपात विराजमान असलेल्या गणनाथाची पूजा केली जाते. मंगळवारी सकाळी भाविकांनी मंदिरात गर्दी करून विशेष प्रार्थना केली आणि तीर्थप्रसाद घेतला. जिल्हाधिकारी राजेश शहा यांनी मंदिराला भेट देऊन नैवेद्य महागणपतीचे दर्शन केले, नैवेद्य अर्पण केले, पूजा अर्चना केल्यानंतर वेदपंडितांचेही आशीर्वाद घेतले. लोक गणेश उत्सव शांततेच्या वातावरणात साजरा व्हावा असे ते म्हणाले. समस्त जगदाराय नमः, सततोदिताय नमः, विश्वरक्षविधानकृते नमः, कल्याणगुरवे नमः, समस्त जगदाराय नमः, सततोदिताय नमः. ओम श्री मूषकवाहनाय नमः, मोदकप्रियाय नमः, कान्तिपते नमः, धृतिपते नमः, ब्रह्मविद्याये नमः. ओम श्री महागणाधिपतये नमः, विघ्नेश्वराय नमः. नानाविधपरिमलः दुर्वांकुलं समर्पयामि. ओम आदिवासी महिलेवर लैंगिक अत्याचार आणि खून करणाऱ्या नराधमाला फाशी होईपर्यंत आपला संघर्ष सुरूच ठेवणार असल्याचे आदिवासी नेत्यांनी स्पष्ट केलेले आहे. आदिलाबाद शहरातील प्रेस क्लब मध्ये मंगळवारी आयोजित पत्रकार परिषद मध्ये ते बोलत होते. महिलेवर बलात्कार करून जीवे मारण्याचा प्रयत्न करणाऱ्या शेख मखदूरवर जलगतीही न्यायालयात खटला चालवून त्याला फाशीची शिक्षा द्यावी अशी मागणी त्यांनी केली. त्यांनी सरकारला 1950 नंतर स्थलांतरित झालेल्या लोकांना जैनूर मंडळ केंद्रात हलवण्याची मागणी केली. तसेच त्यांना आदिवासींवर प्रतिहल्ला करणाऱ्या मुस्लिमांवर SC ST अत्याचाराचे गुन्हे दाखल करायचे आहे असे ते म्हणाले. जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी. జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యయత్నంకు పాల్పడిన వ్యక్తి షేక్ మగ్దూను ఉరి తీసేంత వరకు పోరాడతామని మేము కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నాం. జైనూరులో ఆదివాసీ మహిళ హత్యకి పాల్పడిన వానికి ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి వెంటనే ఉరివేయాలని ఆదివాసులు మేము డిమాండ్ చేస్తున్నాం. మత పెద్దలు కూడా అలాంటి వ్యక్తులను ఏదో ఒక శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులలో చాలా అమాయకత్వం ఉంటుంది కాబట్టి ఆదివాసులకు కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ద్వారా అతనికి ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇకనైనా ఇలాంటి ఘటనలు पुनर्वातम काకుండా చూడాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. चाकली आयलम्मा यांची वर्धंती. जिल्हाधिकाऱ्यांनी पुतळ्यास पुष्पहार अर्पण करून आदरांजली. DMHO कार्यालयासमोर इच्छुकांचे आंदोलन. सरकारने प्रश्न सोडवावे अशी मागणी. बेला मंडळात पूर क्षेत्रात जिल्हाधिकाऱ्यांचा दौरा. नुकसान झालेल्या पिकांची भरपाई दिली जाईल असे आश्वासन राजेश शहा. प्रजासेवा भवन मध्ये नित्यान्नदान. मंजुष रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.